ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ లో వచ్చేసరికి మనకి చీతాలు కూడా ఉన్నాయంట. మామూలుగా ఈవినింగ్ 7:30 నుంచి ఎలిఫెంట్స్, చీతాలు ఇవన్నీ కనిపిస్తాయి. లేనిసరికి అంతా మన దగ్గరే ఉందబ్బా అని డైలాగ్ విన్నారా. ఫైనల్ గా తలకోన అయితే వచ్చేసాం. కొన్ని ఏరియాలో అయితే ఈ విధంగా సేఫ్టీ లేకుండా ఉంది. ఇక్కడ నుంచి చాలా అవుతుంది మామా. ఫైనల్ గా అవంతిక దగ్గరికి వచ్చేసాం. అదిగో ఆ చివరి అవంతిక ఉంది. దూరం నుంచి వచ్చారు కదా, మీకు అంత దూరం నుంచి వచ్చిన దానికి ఈ ట్రెక్కింగ్ గానీ ఈ రైడ్ గానీ ఎట్లా అనిపించాయి? బాగున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అది. ఈ అన్నోళ్ళు అయితే కాలినడకనైతే తిరుపతి పోతా ఉన్నారు. దాదాపు అక్కడ 230 కిలోమీటర్ల ఇంటి బయలుదేరినారు. అద్భుతం. ఇది కదా అసలైన ఎంజాయ్ అంటే. మనకైతే అన్నమయ్య డిస్టిక్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా టమోటా ఫార్మింగ్ అయితే చేస్తారు. ఏమంటే బాగున్నారా ఆంటీ? ఛానల్లో పెట్టాలా? అదే నా అయితే చిత్తూరు, అన్నమయ్య ఈ సర్కిల్స్లో అసలు పీపుల్స్ నేను కలిసాను. లోకల్స్ అయితే నిజం చెప్తా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్సలెంట్గా ఉన్నారు. ఈ అడ్వెంచర్ రైడ్ అయితే మాకు మంచి లెసన్ ఇచ్చింది. ఈ రోజైతే మనం అంగళ్ళు ఊరు నుంచి, అంటే హార్సిలీ హిల్స్ పక్కనే ఉన్న అంగళ్ళు ఊరు నుంచి మనం ఇప్పుడైతే తలకోన వెళ్తున్నాం. ఆ తలకోన వచ్చేసరికి ఎన్నో అద్భుతమైన సీనరిక్ వ్యూస్తో, అదేవిధంగా అడ్వెంచరస్ ట్రెక్కింగ్తో మన ఆంధ్రప్రదేశ్లోని వన్ ఆఫ్ ది లార్జ్ వాటర్ ఫాల్స్గా ఉన్న ఈ తలకోన అసలు ఏ విధంగా ఉంది, అక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉంది, అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఎలా ఉంది, రోడ్ వ్యూస్ ఎలా ఉన్నాయి, మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో మొత్తం మీరు కూడా పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా వీడియోలోకి ముందుగా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ వేసుకోండి. మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇట్లాంటి ఎన్నో అడ్వెంచరస్ వీడియోస్, ఎన్నో మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మన జర్నీని స్టార్ట్ చేద్దాం రండి. ప్రకృతి ఎంత అందంగా ఉందంటే మీరు నిజంగా నమ్మరు. చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా పొలాలతో అసలు నేచర్ అయితే ఆ క్లౌడీ నేచర్తో అసలు ఆ హిల్స్తో వావ్ అద్భుతం. ఇది కదా అసలైన ఎంజాయ్ అంటే. అసలు ట్రావెలింగ్ అంటేనే ఏంటంటే మనం ఇటువంటి ఏరియాలో ట్రావెల్ చేస్తుంటే మనం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు బాగా. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా బైకుల మీద మటుకు వస్తే మటుకు ఇటువంటి నేచర్ని అయితే అస్సలు మిస్ అవ్వదు. మనకైతే అన్నమయ్య డిస్టిక్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా టమోటా ఫార్మింగ్ అయితే చేస్తారు. చూసారు కదా టమోటా ఫార్మింగ్ ఏ విధంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. మనకు మొత్తం ఇదో చూసారు ఒకసారి ఎట్లా ఉందో. అటు వచ్చేదంతా ఇటు నుంచి ఎక్కువ వస్తుంది ఎందుకంటే నేను చాలా దిక్కులు చూశాను. ఎవరిని అడిగినా సరే ఒకటి అనంతపురం డిస్టిక్ నుంచి, లేకపోతే ఈ అన్నమయ్య డిస్టిక్ నుంచి అయితే వస్తాయి. అసలు వీళ్ళు ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తాను. చూసారు కదా ఈ ఆంటీ అయితే పండిన టమోటాలన్నీ బకెట్లో వేస్తున్నారు. వీళ్ళందరూ ఫార్మింగ్ చేసేవాళ్ళే. మనకు అదో అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, మొత్తం అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం లోడ్ అంతా అక్కడైతే వేస్తారు. ఏమంటే బాగున్నారా ఆంటీ? ఛానల్లో పెట్టాలా? అదే బాగా అయితే ఎంజాయ్ చేస్తూ పని చేస్తూ ఉన్నారు ఇక్కడ. సూపర్. అలాగే ఎంత పడుతుంది ఇది ఫార్మింగ్ మొత్తం? అది కాస్టా అంటే కాస్ట్ ఎకరాకి ఎంత పడుతుంది? ఈ ఎకరాకు ఇది మొత్తం ఇప్పుడు మనం పెట్టిండే పెట్టుబడి వచ్చి 3 lakhs. ఎంత ఉంటుంది? 3 lakhs. 3 lakhs ఉంటుంది. ఓకే. మామూలుగా మనకి ఆదాయం ఏమన్నా వస్తుందా? పర్లేదు, పర్వాలే. వారం నుంచి డౌన్ అయింది. మరి వారం నుంచి మార్కెట్ డౌన్ అయింది. మార్కెట్ బాగున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇది 12వ కోత. ఇది 12వ కోత. 12వ కోత. అంటే ఒకటేసారి 12 అంటే 12 కోతలు అయినాయి ఇప్పటికి. మనం అంటే ఇప్పటికి కట్టిన తర్వాత చిన్న కట్టింగ్ ఇప్పుడు కాయ 12 కోతలు అయినాయి. ఓకే, 12 కోతలకు అయినాయి. ఓకే. 3 months. 3 months ఆఫ్టర్. ఎవ్రీ 3 months చేసిన 3 months ఆఫ్టర్. ఓకే. 70 days పడుతుంది మనకు. 70 days పడుతుంది. ఓకే. నైస్. థ్యాంక్స్ బ్రో. చూసారు కదా మనకైతే ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మనకి టమోటాల వ్యాపారం ఎక్కువ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏం ఫార్మింగ్ ఎక్కువ ఉంటుందన్న? టమాటా అయిపోతే వరి వేస్తారు. టమోటా అయిపోయిన తర్వాత ఇక్కడ వరి ఎక్కువ ఉంటుందంట. మ్యాంగో, మళ్ళీ మ్యాంగో ఉంటుందంట. మ్యాంగో సీజన్ అయిపోయి మళ్ళీ అల్లనేరేడు ఉంది. నేరేడా? అల్లనేరేడు. ఓకే, అల్లనేరేడు అంటే మనకి పెద్ద నేరేడు కాయలు ఉంటాయి కదా అవి. ఇక్కడైతే మొత్తం ఫార్మింగ్ సీజన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఫార్మింగ్ లోకి వచ్చి. మనకైతే బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్, మీరు మీ ఫార్మింగ్లోకి యాక్సెప్ట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అసలు మన సిటీల్లో లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళ లైఫ్ ఏముంది మామ. ఒక్కసారి ఇటు చూడు, ఈ పల్లెటూరు వాతావరణం చూడండి. అసలు చుట్టూ ఎటు చూసినా కొండలు, ఎటు చూసినా పక్కనే చిన్న పంట పొలాలు, గూడులు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు నిజంగా మన పల్లెటూరు వాతావరణం, ఆ ఫీలు అసలు ఏ విధమైన ట్రాఫిక్ లేకుండా అంత అందంగా ఉంది. అంత నేచర్ చాలా అసలు అద్భుతంగా ఉంది చూసేదానికి. ఇక్కడ
రోడ్డు పక్కన అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం నాకు. ఎడైతే ఒక మామిడికాయ తోట ఉంది, మొత్తం కూడా అంటు మామిడికాయలే. మా తమ్ముడు దొంగతనానికి వెళ్తాం, దొంగతనం ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇది కూడా వచ్చేసరికి ఒక రైతు కష్టపడి పండించుకుంటున్న పంట. దీంట్లో మనం వచ్చేసరికి కాయలు కోసుకుంటే అది ఏమాత్రం బాగుండదు. మీరు కూడా ఎప్పుడైనా రోడ్ల పక్కన చూస్తే కోసుకోవద్దు. మేమేంటంటే జస్ట్ ఇక్కడే వాళ్ళు పక్కనే ఉన్నారు, మనుషులు పక్కనే ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. కాకపోతే మేమేంటంటే వాళ్ళు చూస్తున్నారనే ఉద్దేశంతోనే మేము ఇక్కడే కూర్చున్నాం. ఇదిగోండి ఒక షెడ్ ఉంది, కొద్దిగా రిలాక్సేషన్ అవుతున్నాము. హ్యాపీగా రిలాక్సేషన్ అయ్యి దాని తర్వాత అయితే ఫ్రీగా అయితే స్టార్ట్ అవుతాం. తీసుకోవడం కోసం వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళని అయితే వెళ్ళి అడిగేసి వద్దాం ఒకసారి. మేమైతే పోతా ఉన్నాం. ఈ చెట్టు చూసారా ఎట్లా ఉన్నాయి కాయలు? చిన్న చెట్టు అయినా అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఆడ ఉన్నారు వాళ్ళు, ఇల్లు గల వాళ్ళు. మనం వెళ్ళి ఆడ తీసుకొని, అన్నీ చిన్న చిన్న చెట్లే కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి కాయలు. మనకు మొత్తం పల్లికాయలు. ఇగో ఎవరు పట్టించుకుంటున్నట్లేరు అసలు నాకు తెలిసి. మొత్తం కూడా కాయలన్నీ పాడైపోయినాయి. మొత్తం పల్లి చెట్టు పల్లికాయలే, ఎవరు అంత టేక్ కేర్ చేస్తున్నట్లేరు. ఇన్ని కాయలు వేస్ట్ అయినాయో చూడండి. ఆంటీని అడిగాం, పాప మా ఆంటీ చాలా మంచోళ్ళు, మొత్తం కూడా వీడియో తీసుకోమన్నారు. అదే వచ్చేసరికి మళ్ళీ కాయలు కూడా ఎత్తుకెళ్ళమన్నారు. కాకపోతే ఇప్పుడు మనం ట్రావెలింగ్లో ఉన్నాము, మనమైతే కాయలు తీసుకెళ్తే మన బ్యాగులు డ్రెస్సెస్ అన్నీ పాడైపోతాయి. కాబట్టి అందుకని అయితే మనం తీసుకెళ్ళట్లేదు. కాకపోతే ఇక్కడ చూసారు ఒకసారి, మొత్తం కూడా చెట్లకు మొత్తం కూడా అంటుకాయలు ఉన్నాయి, అలాగే పల్లికాయలు కూడా ఉన్నాయి. అంతా కూడా చాలా అయితే పాడైపోయి ఉన్నాయి పల్లికాయలన్నీ. అంటే వీళ్ళు సరిగా వీటి గురించి టేక్ కేర్ చేసుకుంటున్నట్లేరు, అందుకని అయితే మొత్తం ఇదైపోయాయి. మామూలుగా ఎవరైనా ప్రాపర్గా టేక్ కేర్ చేసుకునే పని అయితే చాలా కాయలు వస్తాయి. ఇవన్నీ కూడా అయ్యి చాలా అందంగా ఉంది. నేను చిన్నప్పుడు అయితే మామిడికాయ తోటలో ఉన్నాను, కానీ ఇప్పుడైతే రియల్గా మామిడికాయ తోటలోకి వచ్చి ఫ్రెష్గా ఒక కాయ తీసుకొని కొరుక్కొని తినేద్దాం అనిపిస్తుంది. కాకపోతే పల్లికాయలు అయితే ఎక్కడ కనపడలేదు, అందుకనే ఏ కాయ కొయ్యట్లేదు. ఎంటకాయలు మనకు కొద్దిగా పుల్లగా ఉంటాయేమో అని కొయ్యట్లేదు నేనైతే. ఆంటీ చెప్పిందని ఇప్పుడే ఒక కాయ కోసుకున్నాము, కాకపోతే ఎట్లా ఉంటుందని. అంటు మామిడికాయ నేను మామూలుగా ఉప్పు కారం వేసుకొని తిన్నప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ ఫ్రెష్ది చూడాలి, కడుక్కుందాం. దొంగ అయితే పాప మా ఆంటీ మటుకు ఇక్కడ మటుకు నా అయితే చిత్తూరు, అన్నమయ్య ఈ సర్కిల్స్లో అసలు పీపుల్స్ నేను కలిశాను. లోకల్స్ అయితే నిజం చెప్తా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్సలెంట్గా ఉన్నారు. అసలు నిజంగా చాలా ఆదరిస్తున్నారు. మనం ఏమైనా ఒకవేళ అడిగినా లేకపోతే నైట్ రూమ్ స్టేకి అయినా వాళ్ళే వచ్చి దగ్గరికి వచ్చి, రాత్రి మేము రూమ్ తీసుకున్న దగ్గర కూడా అతనే పాపం ఎక్కడ బాగా టిఫిన్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా నీట్గా చెప్తునేసరికి మాకైతే చాలా బాగా అనిపించింది. కడుగుదాం కాయని ఫ్రెష్గా, ఇప్పుడే చెట్టుకు కోసిన కాయని. మామూలుగా తింటాను చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఫ్రెష్గా కోసిన కాయని అంటున్నాను. బిస్మిల్లా. నిజంగా తీయగా ఉంది కాయ, చాలా బాగుంది. ఎందుకంటే ఇది పండిపోయింది లైట్గా, చూసారా పండుగా ఉంది. దానివల్ల ఏంటంటే భలే తీపిగా ఉంది. నేను ఇంకా పుల్లగా ఉంటుంది అనుకున్నా, కానీ ఎక్సలెంట్గా ఉంది కాయ. ఈ అన్నోళ్ళు అయితే కాలినడకనైతే తిరుపతి పోతా ఉన్నారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. చాలా దూరం నుంచి మేము చూస్తూనే ఉన్నాం, ఈ అన్నోళ్ళని వస్తూనే ఉన్నారు. అప్పటికే మేము ఈ మామిడికాయ తోట దగ్గర చాలా సేపు ఆగున్నాము. ఎక్కడి నుంచి అన్నా మీరు? రామగిరి మండలము గిరిమేకలపల్లి నుంచి బయలుదేరినాం. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? 350. మేము దాదాపు అక్కడ 230 కిలోమీటర్ల ఇంటి బయలుదేరినాం. 230 కిలోమీటర్లు దగ్గరలో ఉన్నాం. ఎన్ని రోజులైంది మీరు బయలుదేరి? ఈ రోజుకి 5వ రోజు. 5వ రోజు. ఇంకా మొత్తం కాలినడకనే. సాయంత్రము బయలుదేరినాము. మంగళవారం సాయంత్రం బయలుదేరినాము. బుధవారం నైట్ 1 గంట నుంచి మళ్ళీ బయలుదేరినాం. మళ్ళీ రిటర్న్ కూడా కాలినడకనేనా లేకపోతే రిటర్న్ మామూలుగా? ఓకే అన్న, జాగ్రత్తగా వెళ్ళరండి. ఒక్కోసారి గూగుల్ మ్యాప్ మటుకు మనల్ని చాలా మోసం చేస్తుంది, అదేవిధంగా మనల్ని రిస్క్లో కూడా పెట్టద్ది. మాకు మంచి హైవే రూట్ వదిలేసి ఈ రూట్ ఇచ్చినప్పుడైతే మేమైతే కొద్ది దూరం మోసపోయాం అనుకున్నాం. కానీ ఇక్కడ లొకేషన్స్ చూసిన తర్వాత మటుకు ఓకే మోసపోతే పోయాం, కానీ లొకేషన్స్ అయితే అదిరిపోయాయి అయితే అనిపించింది. దారి మధ్యలో అయితే మసీదు కనిపించింది, ఇప్పుడే నమాజ్ చేసుకున్నాం. ఏడా నేరేడుకాయలు ఉన్నాయి, వాడు కష్టపడుతున్నాడు. బ్రో పండుకాయలే పోయి సంవత్సరానికి ఒక్క నేరేడుకాయలైనా తింటే ఆరోగ్యానికి మంచిదంట. మీరు కూడా నేరేడుకాయలు ఎక్కడ కనిపిస్తే మటుకు తినండి. ఉన్నాయా బ్రో ఏమన్నా మంచి? ఇవి వచ్చేసరికి ఈ నేరేడు
మనకి షుగర్ ఉన్న వాళ్ళు లేకపోతే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అందింటే ఇది వచ్చేసరికి బ్లడ్ని వచ్చేసరికి చాలా క్యూర్ చేస్తుంది. దానివల్ల వచ్చేసరికి బ్లడ్ లెవెల్స్ అంటే డయాబెటిక్స్ వాటిలో ఉన్న వాళ్ళకి వచ్చేసరికి చాలా హెల్దీ. మరి దీనికి లోకల్ చెక్ పోస్ట్ కూడా ఉంది ఈ రోడ్లో. ఇవన్నీ శేషాచలం అడవులకు వచ్చేసాం మనం. బైక్ అయితే 15 రూపాయలు, కార్ అయితే 50 అంట. మనమైతే ఇప్పుడే శేషాచలం అడవిలో పోతా ఉన్నాం. మనమైతే మొత్తం శేషాచలం అడవిలో పోతా ఉన్నాం. ఈ శేషాచలం అడవిలో వచ్చేసరికి ఏంటంటే నైట్ 9 గంటల తర్వాత మనకైతే లోపలికి వెళ్ళలేదు, అదేవిధంగా బయటికి కూడా లేదు. మనం వచ్చేసరికి ఈ ఫారెస్ట్ మొత్తం వచ్చేసరికి కొద్దిగా సేఫ్గానే పోవాలి, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అయితే ఉండేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి బయట బోర్డులు కూడా ఉన్నాయి. ఏమైనా ఎలుగు బండ్లు కానీ లేకపోతే ఏమైనా దుప్పులు ఇట్లాంటివి. మనమైతే పోదాం, ఎంత దూరం ఉందో చూద్దాం. ఇవన్నీ కూడా ఎర్రచందనం మొత్తం అనిపిస్తుంది, మొత్తం అయ్యాయి ఎర్రచందనమే. ఇవన్నీ ఎర్రచందనం లాగైతే కాదు, ఎర్రచందనమే మొత్తం వచ్చేసరికి రెడ్ శాండ్. ఇది లేనిసరికి అంతా మన దగ్గరే ఉందబ్బా అని డైలాగ్ విన్నారా, చూసారా? మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో మన చిత్తూరు, నల్లమల, ఇవి శేషాచలం ఇవన్నీ కూడా తిరుపతి దగ్గర ఇవంతా కూడా మనకి చాలా ఎక్కువ ఎర్రచందనం కానీ ఇవన్నీ చెట్లు అయితే ఉంటాయి. మనకి ఎక్కువ మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చేసరికి వీటి మీద ఆదాయం ఉంటుంది. ఇక్కడ ఏనుగులు కూడా ఉండేదానికి ఆస్కారం ఉందంట. ఏనుగులు ఫోటోలు ఉండే కానీ నాకు ఇన్సేబుల్ ట్రావెలింగ్లో ఎక్కడ ఏదైతే కనపడలేదు. మేము చూస్తా పోతున్నాం నిదానంగా, ఏమన్నా వైల్డ్ యానిమల్స్ ఏమన్నా కనపడతాయేమో అని. అందరం అప్పుడు ఎక్కడంటే అక్కడ చెట్ల కింద అది హ్యాపీగా అయిపోయి అయితే ఈ ట్రిప్కి వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఈ చెట్లు ఎట్ల కింద అయితే హ్యాపీ కూర్చొని నిదానంగా ఆనందంతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇట్లా నేను వెళ్ళాల్సిందే. ఇదేదో ఉంది కదక్క, ఏంది ఇది? ఇది ఏం లేదా షూటింగ్స్? ఓకే ఓకే, రూమ్స్. ఓకే, ఇక్కడ ఏదో రూమ్లు ఉన్నాయంట అంతే. ఫైనల్గా తలకోన అయితే వచ్చేసాం. ఇదే అనమాట తలకోన మెయిన్ ఎంట్రన్స్. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి తలకోన టెంపుల్, దాని తర్వాత వాటర్ ఫాల్స్. మెయిన్ మనకి వాటర్ ఫాల్స్ ఇవన్నీ. ఇంకా మన తలకోన వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఇటు, టెంపుల్ అయితే ఇటు. మనం ముందు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. రేటు తలకోన వాటర్ ఫాల్స్. ఇక్కడైతే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మొత్తం కూడా కింద రూమ్లు అవన్నీ ఉన్నట్టున్నాయి. ఇక్కడ మళ్ళీ వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది, శ్రీ వెంకటేశ్వర. మనం ఇక్కడ కూడా ట్యాక్సీ కట్టాలంట. ఎంతనా? 60 ఇద్దరికి. అంటే వాటర్ ఫాల్స్కి ఎంట్రీ ఫీజా ఇది? వాటర్ ఫాల్స్ అంటే మామూలుగా ఈవినింగ్ 7:30 నుంచి ఎలిఫెంట్స్, చీతాలు ఇవన్నీ కనిపిస్తాయి. లేవు, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఉన్నాయి కానీ రేరు. ఓకే, రేర్గా కనిపిస్తాయి. ఓకే, లోపల ఉన్నాయి. ఓకే సరే బ్రో, థ్యాంక్ యూ. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్లో వచ్చేసరికి మనకి చీతాలు కూడా ఉన్నాయంట. కానీ అవి నైట్ టైం అయితే, ఈవినింగ్ టైం ఎక్కువ కనిపిస్తాయి. ఈ టైం అయితే చాలా రేర్ అన్నారు. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరిని కూడా ఏం చేయలేదు, కానీ రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు చాలాసార్లు అందరికి కనిపించాయి, కానీ ఇప్పుడు వరకు ఎవరిని ఏం చేయలేదని ఇక్కడ ఆఫీసర్స్ అయితే చెప్పారు. మనం చూద్దాం, నిదానంగా పోదాం, ఏమన్నా వైల్డ్ యానిమల్స్ ఏమైనా కనిపిస్తాయా. ఫారెస్ట్ మటుకు చాలా భయంకరంగా ఉంది. మనకి శేషాచల ఫారెస్ట్కి నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం రావటం. ఇప్పుడు వరకు అయితే మాకు కొండ మిర్చులు తప్పితే ఇంకేం కనపడలేదు. ఖచ్చితంగా ఇంత పెద్ద అడవిలో అయితే మన పులులు, సింహాలు ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సింహం లేదంట, చీతాలు మటుకు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఏడే ఉన్నాయి అన్నీ, చాలా కోతులు ఉన్నాయి. ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసేసాం మనం దగ్గరగా. ఇంక ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉండొచ్చు. మొత్తం బుద్ధి బుద్ధి కోతి పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఈవినింగ్ అయితే అస్సలు రావద్దు, ఎందుకంటే ఇంత పెద్ద ఫారెస్ట్లో ఈవినింగ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ మటుకు ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేసేయండి. ఆల్మోస్ట్ మీరు వచ్చేటప్పుడు ఏంటంటే మార్నింగ్ మ్యాక్సిమం 90% మార్నింగ్, అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే వచ్చేసి విజిట్ చేసేసి తొందరగానే వెళ్ళిపోయేటట్టే ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకోకపోతే నైట్ అయితే చాలా ఇబ్బంది పడిపోతారు.
ఇక్కడ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది మొత్తం స్విమ్మింగ్ చేసే ఏరియా. బాగా ఉన్నట్టు లోతు కూడా ఉన్నట్టుంది. సూపర్ సూపర్. మనకి ఇక్కడ నుంచి ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళాలన్నారు. మనం ఇట్లా ఈ స్టోన్స్లో అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఒక 200 to 300 మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకైతే వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత వచ్చి మనం ఇక్కడ స్విమ్మింగ్ చేద్దాం. సపరేట్గా ఉంది. బాగా లోతుంది బ్రో. అంటే లోతు తక్కువగా అట్లా వచ్చినాయి. ఇది వచ్చేసరికి కొద్దిగా అసలు పూర్తిగా లోతే లేదు. అటు వచ్చేసరికి లోతు ఎక్కువ ఉన్నాయి వాటర్ ఫాల్స్. అంటే ఎవరైనా మునగలేలో ఉండి కూడా ఇక్కడ మునగొచ్చు. ఇక్కడ ఏం లేదు అసలు, రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ. ఇంకా పైకి ఇంకా 6 kilometers ఉంది bro. 6 kilometers. 2 kilometers. ఎవరో 200 మీటర్స్ అన్నారు. ఓకే. అయితే ట్రెక్కింగ్ ఉంటుందా లేకపోతే అడ్వెంచర్ ఉందా? నార్మల్గానే ఉంటుంది. వీటి మాటలు అసలు ఓకే 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 ఓకే. యాక్చువల్గా కింద పడి మొత్తం కూడా ఇలాగే ఉంటుందంట. ఒక 2 kilometers అయితే బావాలన్నారు. మొత్తం కూడా ఈ విధంగానే ఎక్కుతూ వెళ్ళాలి. మీరు నా పెంచులకు ఉన్న బ్లాగ్స్ ఉంటే మటుకు చూడండి, దాంట్లో ఉంటుంది అడ్వెంచర్ ట్రెక్కింగ్. అది చాలా అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఉంటుంది. కానీ ఇది వచ్చేసరికి అడ్వెంచర్ ట్రెక్కింగ్ లేదు. మనకి స్టెప్స్ ఉన్నాయి, క్లీన్గా రోడ్ ఉంది. కానీ అడ్వెంచర్ ట్రెక్కింగ్ అంటే పెంచులకోన వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో ఫుల్ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది, ఒకసారి చెక్ చేయండి. కొన్ని ఏరియాలో అయితే ఈ విధంగా సేఫ్టీ లేకుండా ఉంది. ఇక్కడ నుంచి చాలా అవుతుంది. కాబట్టి పిల్లలతో వచ్చేవాళ్ళు టేక్ కేర్గా మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా పట్టుకోండి. లేకపోతే పిల్లలతో చాలా రిస్కీ అవుతుంది. ఇదిగో ఇలా ఓపెన్లో ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలని అయితే మీ చేతిలో పట్టుకోండి. వాళ్ళకి చేతులు వదలకుండా ఇటు సైడ్గా తీసుకెళ్ళండి పైకి వెళ్ళేవాళ్ళు. హాయ్ సిస్టర్, ఏం ఒక్కరే కూర్చున్నారు? ఏం లేవమ్మా మా దగ్గర. ఓ ఇక్కడ పెద్ద ఫ్యామిలీ ఉంది. కోతులు అయితే చాలా ఉన్నాయి. అరే ఆరామ్సే జావు బందర్ హై. మొత్తం కూడా కోతులే. పిల్లకాయలని చాలా జాగ్రత్త. వాళ్ళ పేరెంట్స్ ఎవరో కానీ ఆ పిల్లల్ని అట్లాగే వదిలేశారు. వాళ్ళు ముగ్గురు ఇందాటి నుంచి చూస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నారు ఒక్కరే పిల్లలు. లొకేషన్ చూశారు కదా, అసలు ఎక్సలెంట్గా ఉంది. నేనైతే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. తలకోన వాటర్ ఫాల్స్ అసలు లొకేషన్ ఈ విధంగా ఉంటుందని అయితే నేనైతే ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా నార్మల్ వాటర్ ఫాల్ లాగే ఉంటుంది అనుకున్నాను. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా పెంచులకోన వెళ్ళినప్పుడు పెంచులకోనే ఎక్స్పెక్ట్ చేసిన బాగానే ఉందని. కానీ ఇది ఇంకా అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఒక్కటే లేదు కానీ అసలు ఆ లొకేషన్స్ మటుకు పీక్. ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి కింద అక్కడ అందరూ మునిగేది, ఇంకోటి టాప్లో ఉంది. అది వచ్చేసరికి ఇటు సైడ్ ట్రెక్కింగ్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే 2 స్పాట్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఇంకా చాలా హైట్ అయితే ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలంట. అయితే వాటర్ ఫ్లో అయితే తక్కువే ఉంది. ఈ సమ్మర్ కాబట్టి మనకి జూలై కూడా రాబోతుంది కాబట్టి మనకైతే వాటర్ ఫాల్స్ అయితే లేదు. కానీ వర్షాకాలంలో అయితే బాగా ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉండేటట్టు ఉంది, బాగా పీక్ ఏరియాలో. జనాలు అయితే చాలా ఎక్కువ మందే వచ్చారు. ఇక్కడ స్విమ్మింగ్ చేసుకునే పాట్ కూడా ఉంది చిన్నది. ఇక్కడైతే హ్యాపీగా మనం వెళ్ళి స్విమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మటుకు కొద్దిగా అడ్వెంచరస్గానే ఉంది, ట్రెక్కింగ్ బాగుంది. కానీ పైకి వెళ్తే మటుకు టాప్ లెవెల్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీరు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళండి, లేకపోతే కింద కూడా స్విమ్మింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఇనిషియల్లో కూడా స్విమ్మింగ్ చేయొచ్చు. మామా ఫైనల్గా అవంతిక దగ్గరికి వచ్చేసాం. అదిగో ఆ చివరి అవంతిక ఉంది. అక్కడ దాకా ఎక్కాలంటే మా బాహుబలి వల్లే అవద్ది. ఇక్కడ నుంచి చూశారు కదా, అసలు ఇది వచ్చేసరికి టాప్ పాయింట్. ఇక్కడ వచ్చేసరికి మనకి సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా బాగానే ఉన్నాయి. మనకు వచ్చేసరికి ఇక్కడ నుంచి కింద మొత్తం అంతా లోయలో ఉంది మొత్తం. అదే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఈ పైకి వచ్చేటప్పుడు మాత్రం బ్రో నీళ్ళల్లో ఏమేసా చల్లగా ఉన్నాయి. నీళ్ళలోనా ఐస్ వేసా బ్రో. మనకైతే ఇక్కడ కొద్దిగా లైట్గా స్కిడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనకేంటంటే మెయిన్ అక్కడక్కడ ఇవి ఉన్నాయి. కాకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. పైన మటుకు వాటర్ చాలా చూలుగా పడుతున్నాయి. చాలా చల్లగా ఉన్నాయా, చూసారు కదా.
వాటర్ మటుకు చాలా కూల్గా ఉన్నాయి, అద్భుతంగా ఉంది. కతే పైదాకా రాని వాళ్ళు మటుకు కిందే మటుకు మునగొచ్చు. ఇక్కడ వరకు వచ్చి రిస్క్ చేయాలనుకుంటే మాత్రమే చేయండి, లేకపోతే కిందే చేసేయండి. ఈ సీతాకోక చిలుక్కి, అదేవిధంగా ఈ వాటర్ ఫాల్స్కి, అదేవిధంగా ఈ కొండలకి మాకు నిజంగా అయితే బాహుబలి సినిమానే మళ్ళీ గుర్తొచ్చింది. ఏ విధంగా అయితే సీతాకోక చిలుకలు ఎగురుతాయో, ఏ విధంగా అయితే వాటర్ ఫాల్స్ పడతాయి, ఇవన్నీ కూడా అదే సీనరీ అయితే మాకైతే క్లియర్గా అదే విధంగా అయితే అనిపించింది. చూశారు కదా మీరు కూడా, చాలా అద్భుతంగా ఉంది. పైకి వచ్చే వాళ్ళు మాత్రమే పైకి రండి, లేకపోతే కిందే ఎంజాయ్ చేసేసేయండి. అవి చూసారా ఎట్లా ఆడుకుంటున్నాయో, చిన్న పిల్లలు అయ్యి. పడిపోయింది. అయ్యో, వాటి పేరెంట్స్ ఇక్కడే ఉన్నాయి. కిందకైతే వచ్చేసాం మళ్ళీ పైనుంచి. కింద కూడా పైనుంచి వచ్చే నీళ్ళే కింద కూడా వస్తాయి. అయ్యే నీళ్ళు ఇంక అక్కడ నుంచి కాదు. ఇక్కడైతే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే పై వరకు కాకుండా ఇంక ఇక్కడే ఉన్నారు అందరూ. ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడే మునుగుతున్నారు. మొత్తం అయితే స్కిడ్ అవుతుంది అక్కడ మునుగుదామంటే. మా బ్రదర్ అయితే స్విమ్మింగ్ చేస్తున్నాడు ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర. అయితే మన నెల్లూరు వాళ్ళు అయితే కనిపించారు. బ్రదర్, ఎలా అనిపించింది మీకు? సూపర్, బాగుంది. బాగుందా? మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, మీకు అంత దూరం నుంచి వచ్చిన దానికి ఈ ట్రెక్కింగ్ కానీ ఈ రైడ్ కానీ ఎట్లా అనిపించాయి? బాగుంది. బాగా అనిపించాయా మీకు బ్రో? నాకు బాగా అనిపించాయి, సూపర్ అనిపించింది మాకు. ఓకే, మీరు ఈ రైడ్ తర్వాత ఇంక ఇంటికైనా లేకపోతే ఎలా? ఆ రైడ్ హోమ్ ఇంటికి వెళ్తాం. ఓకే, ఈ ఒక్క రైడ్ చేయడం కోసం నెల్లూరు నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. దగ్గరగా ఒక 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి. తలకోన అయితే ఒక బెస్ట్ అడ్వెంచర్ ప్లేసే. ఇక్కడ నుంచి కూడా టాప్ హిల్స్, అక్కడ కూడా అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇంకా టైం అయితే 5:30 అయింది. ఇప్పుడు మేమైతే రిటర్న్ బ్యాక్ టు చెన్నై వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే రేపు ఉదయాన్నే మళ్ళీ ఆఫీస్ ఉంది ఇద్దరికి. మేమైతే చాలా ట్రెక్కింగ్ వీడియోస్, అదేవిధంగా చాలా అడ్వెంచర్ వీడియోస్ అయితే చేస్తున్నాం. అంతా కూడా సిరీస్ని అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే నిన్న పులిగుండు రాక్ మౌంటైన్కి వెళ్ళింది కానీ, లేకపోతే హార్స్లీ హిల్స్ కానీ, ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. మీరందరూ కూడా అన్నిటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫోన్పేల మీద అయితే అస్సలు డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే మీ చేతిలో ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ ఉండేటట్టు అయితే రండి. ఇక్కడ ఎటువంటి సిగ్నల్స్ అయితే పనిచేయవు. కనీసం ఎవరికైనా ఫోన్ చేయాలి అన్నా కానీ మీకైతే సిగ్నల్స్ రావు, అంత వరస్ట్గా ఉంటాయి. ఇదంతా వచ్చేసరికి శేషాచలం ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ చాలా వైల్డ్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి. సిగ్నల్స్ కూడా అదే విధంగా చాలా లోగా ఉంటాయి. కాబట్టి మీరు ఫ్యామిలీతో వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా మనీ అయితే ఎంతో కొంత తెచ్చుకోండి. ఒకవేళ రూమ్లో స్టే చేయాలన్నా, లేకపోతే ఏమైనా ఉండాలన్నా కానీ మీకైతే మనీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మేమైతే చాలా నిదానంగా వెళ్ళాము కిందకి, ఎందుకంటే మాకు ఏమన్నా వైల్డ్ యానిమల్స్ ఏమన్నా కనిపిస్తాయని మేమైతే చూస్తూ వెళ్ళాము. కానీ మాకు ఎక్కడ కూడా ఏమైతే కనపడలేదు. మేము కానీ చూస్తూ పోతా ఉన్నాం, మొత్తం మా వే అంతా కూడా చూస్తూనే వెళ్తా ఉన్నాం. ఇన్షాల్లా మిలిగే क्या भाई? अभी चेन्नई। हाँ है खाना अभी नहीं, इंशाल्लाह बाद में देख लेते. हाँ ठीक है. మనకైతే బెంగళూరు నుంచి అంటే వాళ్ళు బెంగళూరు దగ్గరగా, ఈసారి బెంగళూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాండి అని అయితే మనకైతే చాలాసార్లు చెప్పారు. ఈసారి అటు వెళ్ళినప్పుడు మటుకు వాళ్ళ ఇంట్లో విజిట్ చేద్దాం. కొండ మీద చిన్న లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ లైట్లు ఏదో కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం అది. మనకైతే తిరుపతి మీదుగానే పోతున్నాం ఇప్పుడు చెన్నైకి వెళ్ళే రోడ్డు. కాకపోతే మనకి ఇక్కడ నుంచి ఏంటంటే చాలా లాంగ్ పడుతుంది. మనకి రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా లేకపోతే అక్కడికి వెళ్ళి కనీసం పైన చూపించేయాలి. రోజు ఫుల్గా వర్షం వస్తుంది కాబట్టి ఇంకా మనం స్పీడ్గా అయితే చెన్నై వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మేము చెన్నైకి వెళ్ళేసరికి నైట్ 12 కానీ లేకపోతే ఇట్లా అవుతుంది. మేము ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం, ఇంకా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడైనా మంచి హోటల్లో తినేసి ఇంకా మా జర్నీ అయితే కంటిన్యూ చేసేయాలి. ఇప్పటి వరకు అయితే అసలు ఎట్లా పడిందంటే వర్షం అంత భయంకరంగా పడి ఇప్పుడే కొద్దిగా స్లో అవుతుంది. అయితే మేమైతే ఇక్కడైనా పర్లేదు, కానీ ఇందాకైతే శేషాచలం అడవిలో వచ్చేటప్పుడు అయితే అసలు ఫుల్గా తడిసిపోయాము. ఎంత భయంకరంగా వర్షం అంటే అక్కడ మాకు కనీసం బండి తోలడానికి కూడా ఏం లేదు. ఈ అడ్వెంచర్ రైడ్ అయితే మాకు మంచి లెసన్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది బాగా థ్రిల్లింగ్ కూడా ఉంది.